హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నిండు నూరేళ్ల సావాసం ఎపిసోడ్ ఏంటో తెలుసుకుందాం. ఆరు పాప అయితే అదే బుజ్జమ్మ అయితే మిస్సమ్మ ఫోటో చూస్తూ అలాగే ఉంటుందన్నమాట. అంతలో మనోహరి టెన్షన్ పడుతుంది. ఇంకా మరొక వైపు బుజ్జమ్మ మిస్సమ్మ ఫోటోని అలాగే చూస్తూ ఉండిపోతుంది. అంతలో రాతోడు వచ్చి బుజ్జమ్మతో ఇలా అంటాడు, ఈమె పేరు మిస్సమ్మ, ఇక్కడ కొన్ని రోజులు పనిచేసింది, ఇక్కడే ఉండేది అని బుజ్జమ్మకి రాతోడు ఇలా చెప్పాడు. రాతోడు చెప్పిన మాటలు అన్నీ విన్న బుజ్జమ్మ ఇలా క్వశ్చన్ చేయబోతుంటే రాతోడు ఇలా అంటాడు, నీకు ఆ విషయాలన్నీ సమయం వచ్చినప్పుడు తెలుస్తాయలమ్మా అని రాతోడు బుజ్జమ్మతో ఇలా అంటాడు. ఇంకా సీన్ కట్ చేస్తే మనోహరి ఒకవైపు టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా బుజ్జమ్మ ఇంటికి వస్తుంది. బాగి ఇలా అంటుంది, నీకు ఈవినింగ్ స్నాక్స్ ఏం చేయమంటావమ్మా అని. అప్పుడు బుజ్జమ్మ ఇలా అంటుంది, మిస్సమ్మ నాకు బుజ్జమ్మ మాటలు విన్న బాగి షాక్ అవుతుంది. నా పేరు మిస్సమ్మని ఎలా తెలుసమ్మా అని. బుజ్జమ్మ అప్పుడు ఇలా అంటుంది, అమ్మ అక్కడ ఉండేదాని వంట కదా, అక్కడే ఉండొచ్చు కదా అని చక్కగా అన్న వాళ్ళతో అక్కయ్య వాళ్ళతో ఆడుకునేదాన్ని అని చెప్పేసి బుజ్జమ్మ అంటుంది. బాగి ఏం చేయాలో అర్థం కాక బాగి కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఇంకా బాగిని చూసిన బుజ్జమ్మ ఇలా అంటుంది, సరే సరే అమ్మ వదిలేసే, ఇంక నేను అడగనులే, సారీ అని చెప్పి బుజ్జమ్మ ఇలా అంటుంది. సీన్ కట్ చేస్తే బాగి ఆచూకీ తెలుసుకోవడానికి అమర్ రాథోడ్ బయలుదేరతారు. అలా వెతుకుతుండగా అమర్ కంటికి బాగి కానొస్తుంది. అమర్ బాగి కలుస్తారు. మనోహరి ఏదైతే జరగకూడదు అనుకుందో అదే జరిగిపోయింది. చూసారుగా ఫ్రెండ్స్, ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్తో రేపు కలుద్దాం. అమర్ బాగి కలవాలి అనుకున్నారు. లైక్ కొట్టండి, అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి.